కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. సోషల్ మీడియాతో హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారా? ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్తో వచ్చే లాభాల కంటే వాళ్ళకి నష్టాలే ఎక్కువగా ఉన్నాయా? ప్రశాంతంగా ఉన్న లైఫ్ని సోషల్ మీడియా బాగా డిస్టర్బ్ చేస్తోందా? అందుకే సడన్ బ్రేక్స్ తీసుకుంటున్నారా? 100 కోట్లు ఇచ్చినా మళ్ళీ సోషల్ మీడియాకి రామ్ అనేంత రచ్చ ఏం జరుగుతోంది అక్కడ? సోషల్ మీడియాకు రెగ్యులర్ బ్రేక్స్ ఇస్తున్నారు హీరోయిన్స్. అందులో వచ్చే లాభాల కంటే నష్టాలతోనే విసిగిపోయామంటున్నారు బ్యూటీస్. ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోస్, AI మిస్యూజ్, ట్రోలింగ్, పర్సనల్ టార్గెటింగ్తో పిచ్చెక్కిపోతోందంటున్నారు వాళ్ళు. ఐశ్వర్యలక్ష్మి ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. 100 కోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియా వైపు రానని తెగేసి చెప్పారిమే. మొన్న మధ్య ప్రేమలు బ్యూటీ మమితా బైజు సైతం సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చారు. సౌత్లో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ట్విట్టర్, ఇన్స్టాకు దూరం కావడానికి ప్రధాన కారణం ప్రశాంతత గురించే. అందుకనే కెరియర్కి ముఖ్యమని తెలిసినా కూడా వాటికి దూరమయ్యారు మమిత. తన అప్డేట్స్ అన్ని టీం కవర్ చేస్తోందని తెలిపారు మమిత. హీరోయిన్స్ ఇలా ఉన్నట్టుండే సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. మొన్నే మధ్యే కయాతు లోహర్ సైతం ప్రైవేట్ స్పేస్ కావాలంటూ సోషల్ మీడియాకు దూరమయ్యారు. పార్డైస్ తో పాటు మరో 4 సినిమాలతో బిజీగా ఉన్న కయాదు మనశ్శాంతి కోసం ఒక చిన్న బ్రేక్ అవసరం అన్నారు. ముఖ్యంగా నెగటివిటీని దూరం చేసుకోవడానికి సోషల్ మీడియాకు దూరం అవుతున్నారు ఈ బ్యూటీస్.